నమస్తే అండి. సెల్యులర్ మెటబాలిక్ డైట్, సెల్ హెల్త్ సప్లిమెంట్స్తో పాటు మీరు తీసుకుంటూ ఉన్నటువంటి ఫుడ్లో రోటీ పౌడరు యూజ్ చేస్తున్నారు. అట్లాగే మనం బ్రెడ్ను కూడా డైట్లో పార్ట్గా అందించడం జరుగుతుంది. ఆ బ్రెడ్ ఎలా తయారవుతున్నది అనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. బ్రెడ్ తయారు కావటానికి రోటీ పౌడర్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో అదే పౌడర్ని యూజ్ చేస్తున్నాము. 500 గ్రామ్స్ రోటీ పౌడరు, అలాగే సాల్ట్ 10 గ్రామ్స్, డ్రై ఈస్ట్ 10 గ్రామ్స్, కాల్షియం ఇంప్రూవర్ 5 గ్రామ్స్, అట్లాగే బేకింగ్ పౌడర్ 2 గ్రామ్స్, మాంగ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ 10 గ్రామ్స్, బటర్ 30 గ్రామ్స్, వాటర్ 400 ml. సో ఇవి మనం బ్రెడ్ వాడటానికి యూజ్ చేసాయి. దీంతో ఒకసారి ఎలా చేస్తారో చూపించుతారు చూడండి. రోటీ పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని ఉపయోగించి ఇప్పుడు మీకు పిండి కలుపుతున్నారు. సాల్ట్ 2 గ్రామ్స్, మాంగ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ 10 గ్రామ్స్, డ్రై ఈస్ట్ 10 గ్రామ్స్, కాల్షియం ఇంప్రూవర్ 5 గ్రామ్స్, బేకింగ్ పౌడర్ 2 గ్రామ్స్, బటర్ 30 గ్రామ్స్, వాటర్ 400 ml. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకున్న దాన్ని మనకి ఇంట్లో బ్లెండర్ ఉంటే బ్లెండర్లో మిక్స్ చేసుకోవచ్చు. బ్లెండర్ లేకపోతే మనం ఇంకా దీన్ని చేత్తో చేసి బ్రెడ్ ఇంట్లో చేసుకోవడానికి సాధ్యం కాదు. బ్లెండర్ ఉన్నవాళ్ళు బ్లెండర్లో మిక్స్ చేసుకోండి. ఇక్కడ మేము మీకు చూపించడం కోసం మా కిచెన్లో ఉన్న మిషన్ను ఉపయోగిస్తాము. దాంట్లో వేసి ఇప్పుడు మీకు చూపించుతారు. ఇప్పుడు దీన్ని ఇక్కడ మిషన్లో వేస్తున్నారు. మీరు ఇంటి దగ్గర బ్లెండర్లో వేసి మిక్స్ చేసుకోండి. ఈ పిండి ఇందాక మనము మిషన్లో వేయటాన్ని మనం చూసాం కదా, మిషన్లోంచి తీసిన తర్వాత పిండి ఈ స్ట్రక్చర్లో వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, స్మూత్గా. సో ఇలా ఉన్న దీన్ని ఈ బాక్స్లోకి సెట్ చేసుకొని ఓవెన్లో పెట్టేస్తాం. ఈ బాక్స్లో ఒకసారి కాస్తంత నెయ్యి రాసి పుచ్చగింజలు, నువ్వులు చూసారా, పుచ్చగింజలు నువ్వులు 2 వేశారు. దీంట్లోకి ఇప్పుడు ఈ కలుపుకున్న ఈ పిండిని దీంట్లో సెట్ చేసేసుకుంటాం. ఈ చుట్టూ ఇవి ఉన్నాయి. ఇలా సెట్ చేసేసి ఒకసారి ఇలా తయారు చేసుకున్న దాన్ని మనము ఫస్ట్ ప్రూవింగ్లో పెట్టుకుంటాం. 30 మినిట్స్ తర్వాత ఓవెన్లోకి పెట్టుకుంటాం. సో ఈ తయారు చేసుకున్న దాన్ని 180 degrees టెంపరేచర్ సెట్ చేసుకొని 25 మినిట్స్ పెట్టుకొని బేక్ చేసుకుంటాం. 25 మినిట్స్ బేక్ చేసిన తర్వాత ఓవెన్ నుంచి ఒకసారి బ్రెడ్ బయటికి తీద్దాం. ఇప్పుడు తయారైన ఈ బ్రెడ్ని 14 స్లైడ్స్గా అంటే 14 స్లైడ్స్గా కట్ చేద్దాం. ఇలా స్లైడ్స్గా కట్ చేసుకున్నాము. ఒక్కొక్క దాంట్లో 25 గ్రాములు మనకి ఇందులో పౌడర్ ఉంటుంది. మొత్తం దీని వెయిట్ 25 గ్రామ్స్ ఉంటుంది. 2 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో 2 స్లైడ్స్ రోజు తీసుకోవచ్చు. 4 గ్రామ్స్కి మించి కార్బ్స్ ఇందులో నుంచి ఇంకా రావు. కేవలం 4 గ్రామ్స్తో మనకి 2 పీసెస్ బ్రెడ్ తీసుకోగలుగుతాం.
సో ఇది మనం బ్రెడ్ తయారు చేసుకుంది. ఇందులోంచి ఒక శాండ్విచ్ చేసుకుంటే మనకు 2 పీసెస్ బ్రెడ్ని యూజ్ చేస్తాము, అంటే 4 గ్రామ్స్ కార్బ్ వస్తుంది. 50 గ్రామ్స్ పౌడర్ని మనం యూజ్ చేసుకున్నట్లు అవుతుంది. సో శాండ్విచ్ కానీ బ్రెడ్ ఆమ్లెట్ కానీ మీకు నచ్చిన పద్ధతుల్లో దీన్ని ఎలా కావాలో అలా ఉపయోగించుకోవచ్చు. ఇందాక మనం బ్రెడ్ చూసాము. బ్రెడ్ని ఏ విధంగా అయితే మిక్స్ చేసుకున్నామో సేమ్ అదే స్ట్రక్చర్ని షేప్ చేంజ్ చేసి ఇలా పావు చేసుకోవటానికి ఉపయోగిస్తున్నాము. దీన్ని ఓవెన్లో అదే టెంపరేచర్లో పెట్టుకుంటాము, 25 మినిట్సే ఉంచుకుంటాము. దాని తర్వాత పావు ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో అది బేక్ అయిన తర్వాత ఇలా వస్తుంది. పావు కూడా బ్రెడ్ని ఎలా అయితే చేసుకున్నామో అదే విధంగా షేప్ చేంజ్ అవుతుంది. అంతే టెంపరేచరు, అంతే టైం, అంటే 180 డిగ్రీస్ టెంపరేచరు 20 మినిట్స్ టైంలో పావు కూడా బేక్ అవుతుంది. థ్యాంక్ యూ.